సుస్వాగతం. గడ్డిపల్లి హై స్కూల్ నుండి స్కూల్ వరకు 8,20,00,000 రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన పంట పండడంలో కూడా పంట విస్తీర్ణంలో కానీ పండిన పంట కానీ వరి పంట ఈ ఖరీఫ్ పంటలో మరి దేశంలోనే నెంబర్ 1. సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి మేము అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండిన విషయం కూడా నేను మనం చేస్తాం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము ముందుకు పోతాం. హలో ఇది నేను గడ్డిపల్లి నుంచి హుజూర్నగర్ పోతూ గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఆపడం జరిగింది. ఆకస్మికంగా ఎట్లా జరుగుతుంది అనేది చూసుకుంటూ పోతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిసారి. వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పితో సహా ఎంఎస్పి రేట్తో సహా బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24-25 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరం ఉన్న మాయిశ్చర్ మీటర్స్ కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, డ్రయర్స్ కానీ, టార్పాలిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాయిశ్చర్ మీటరు ఏ విధంగా మరి ఉపయోగిస్తారో ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, లేకపోతే మీరేంటిది సెక్రటరీ గారు పై నుంచి ధాన్యం చూసి మాయిశ్చర్ ఎంత ఉందో ఒకసారి ఇప్పుడే చెక్ చేయండి.